హాయ్ శృతి, ఎలా ఉన్నావు? హాయ్ సత్య, చాలా బాగున్నాను. అవును, నేను ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఏదో విషయం చెప్తా ఉన్నావు కదా. ఆ, ఏం జరిగింది అసలు అది? యాక్చువల్గా ఒక ఆవిడ మనకి ఎంక్వైరీ కోసం ఫోన్ చేశారు. ఓకే. సో మనం లాస్ట్ వీడియో చేసాం కదా, ఆ, న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కి కెమికల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కి ప్రైస్ వేరియేషన్ చేసాం కదా. అవును. సో ఆ ప్రైస్ వేరియేషన్ చూసి ఆవిడ కాల్ చేశారు. ఓకే. సో ఆవిడ కాల్ చేసి ఏం అడుగుతారంటే, 70% ఆఫ్ ది ఫుడ్ ఓకే నాకు అన్ని అందుతున్నాయి, ఆ, సో కానీ మిగతా 30% నేను యూస్ చేయట్లేదు కదా, ఉమ్, న్యాచురల్ ఫార్మింగ్ దొరకట్లేదు కదా. సో ఓకే. అప్పుడు ఈ 70% తీసుకొని కూడా ఏం లాభం, నేను మొత్తం కెమికల్ ఫుడ్ తింటాను అని అన్నారు. ఓకే. సో నాకు ఈ క్వశ్చన్ అట్లా అనగానే ఒక్క నిమిషం షాక్ తిన్నాను నేను యాక్చువల్గా. ఓకే. ఎందుకు అంటే మన దగ్గర రైస్, పసుపు, కారం, ఉప్పు, బెల్లం, ఆయిల్స్ ఇవన్నీ నేచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ రకరకాల స్నాక్స్ చేస్తున్నాం. ఓకే. అండ్ మిగతా కందిపప్పులు ఇలా గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఆవిడ అంటారు లైక్ వెజిటబుల్స్, ఉమ్, అది మెయిన్ ప్రాబ్లం కదా. సో ఉమ్, ఆ వెజిటబుల్సే వాడినప్పుడు ఇవన్నీ వాడడం ఎందుకు అంటది. ఉమ్, సో అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ ఉమ్, 30% వెజిటబుల్సే కదా, లైక్ ఉమ్, మీకు ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా ఉమ్, కొంచెం లీఫీ వెజిటబుల్స్ వేసుకోండి. ఉమ్, ఏదైనా టమాటా కానీ పచ్చిమిరపకాయ మీకు అందుబాటులో ఉన్న ఏవైనా వెజిటబుల్స్ తీసుకొని ఉమ్, మీరు ఇంట్లో ఓన్గా గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఒకవేళ లేని పక్షంలో మీ సరౌండింగ్స్ లో అట్లాంటి ఎవరైనా రైతులు ఉన్నారా ఒకసారి ఉమ్, ట్రై చేయండి. ఓకే. సో వాళ్ళ దగ్గర కొనడానికి ట్రై చేయండి, ఓకే. వాళ్ళతో మాట్లాడడానికి. అవ్వట్లేదు, మీరే కొంచెంగా ట్రై చేయండి. 70% కాస్త ఒక 10% ఇంక్రీజ్ చేసుకోండి. ఉమ్, ఆకుకూరలు, టమాటాలు ఇవన్నీ తీసుకోండి. ఓకే. ఆ తర్వాత మీకు ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం బెటర్ అయిన తర్వాత ఉమ్, నిజంగానే అట్లాంటి రైతులు ఉన్నారా, అఫోర్డబిలిటీ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఓకే. అట్లీస్ట్ పిల్లలకైనా మంచి ఫుడ్ ఇవ్వండి నెక్స్ట్ జనరేషన్స్ కి. అదేనండి. సో 70% దొరుకుతుంది, 30% వెజిటబుల్స్ దొరకట్లేదని చెప్పేసి రెండు మానేస్తే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి, ఒక్కసారి ఆలోచించండి. ట్రూ, ట్రూ. అండ్ ఇలాగా చాలా క్వశ్చన్స్ వస్తాయి. కొంతమంది కొన్ని ఈ ఐటమ్స్ తింటేనే ఆరోగ్యం బాగుపడుతుందా, ఉమ్, ఇవన్నీ వినాలి కదా ఉమ్, అని చెప్పేసి కామ్ గా అయిపోతున్నారు. అంటే చాలా మంది అఫోర్డ్ చేయగలుగుతున్నారు, ఓకే. కానీ ఇదొక అందరూ తింటున్నారు, మనమే అదే తింటున్నాం, ఇంకేం తేడా ఉంది అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉమ్, సో ఏది ప్రయారిటీ అని ఒక్కసారి మీరు థింక్ చేయండి. ఉమ్, మన ఫుడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. రేపు మన పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అంటే అది ఆరోగ్యం అండ్ చదువు. అవును. సో సో హెల్త్ ఒక్కటి చేతిలో ఉంటే మన చేతిలో ఆల్మోస్ట్ కొన్ని కోట్లు ఉన్నట్టండి. అంతే అంతే, కదా. అంతే కదా సత్య ఉమ్, గారు. సో ఒకసారి థింక్ చేయండి. ఓకే. మంచి విషయం చెప్పావు శృతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య గారు. ఉమ్.